పులుల దినోత్సవం అయితే పూర్తయిపోయింది. అంటే ఏ పులి ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు పెరిగింది, ఎక్కడ పెరిగింది, పులి తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇవన్నీ తెలియవు. కాబట్టి మనకు మామూలుగా అయితే కనుక పుట్టినరోజు ఇది తెలుసు కాబట్టి బర్త్డేలు చేసుకుంటాం. పులులకి బర్త్డే విడివిడిగా చేయలేరు కాబట్టి టోటల్గా పులుల దినోత్సవం అని ఒకటి నడుపుతూ ఉంటారు. అప్పుడు ఒక లెక్క తీస్తుంటారు. తాజాగా చూస్తే దేశంలో పులుల సంతతి క్రమంగా పెరుగుతూ ఉంది. 2006 నాటికి 1411 పుల్లే ఉన్నాయి ఇండియాలో. 2017 నాటికి 1706కు పెరిగినాయి. మోడీ సర్కార్ వచ్చిన టైంకి 2226 ఉన్నాయి. ఇవాళ చూసుకుంటే 3682 ఉన్నాయి. మోడీ సర్కార్ పులుల విషయంలో విదేశాల నుండి కూడా తెప్పించి చేసిన ప్రయత్నం ఫలించింది. ఓవరాల్గా పులులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్. మధ్యప్రదేశ్లో 785 ఉన్నాయి, కర్ణాటకలో 563 ఉన్నాయి, ఉత్తరాఖండ్లో 560 ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో 75 ఉన్నాయి. అందులో హయ్యెస్ట్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో 64 ఉన్నాయి. శేషాచలం అటవీ ప్రాంతంలో 9 ఉన్నాయి. పాపికొండలో 2 ఉన్నాయి. ఓవరాల్గా ఆంధ్రలో 75 పెద్ద పులులు అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. 2007లో ప్రకటించిన ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలో అటవీ ప్రాంతాలు టైగర్ రిజర్వ్ జోన్లోనే, కడప, నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పరిధిలోని శేషాచలం రిజర్వ్, గోదావరి జిల్లాలోని పాపికొండల ప్రాంతాల్లోనూ పులులు జాడలు కనిపించినాయి. మన రాష్ట్రంలో 2014లో 40 పులులు ఉంటే 2023 నాటికి 75 పెరిగినాయి. ఓవరాల్గా పులులకు సంబంధించినటువంటి లెక్క ఇది. ఈ పులుల విషయంలో భారతదేశం ప్రపంచంలో మంచి రికార్డే నమోదు చేసుకుంది.